హాయ్ అండి. ఈరోజు మనం కాకరకాయ వేపుడు చేసుకుందాం. కాయలు చేసుకుందాం. ఎప్పుడు మనం రౌండ్గా కోసి చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇవాళ కాయలు గుత్తి వంకాయలా చేసుకుందాం. కాకరకాయ నల్ల మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వాటర్లో వేసుకోవాలండి. మజ్జిగ ఉంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఈరోజు మజ్జిగ లేదు నాకు ఇంట్లో, అందుకని నేను ఇలాగే ఎక్కువసేపు ఏం అవసరం, ఒక 5 మినిట్స్ చాలు, ఉడికిపోతాయి. అందులో చేరిపోవడం కోసం మనం ఇలా ఉడకపెట్టుకోవాలి అంతే. ఉడికిపోయాయి చక్కగా, చూడండి. చాలా ఇలా లైట్గా కలర్ మారితే సరిపోతుంది. చక్కగా చూసారా పొట్ట ఎలా విచ్చుకుందో అలాగా. ఇప్పుడు వీటిని వాటర్ తీసేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి మిక్సీ పట్టుకుందామండి. కొబ్బరిలో కొద్దిగా ఇలా మిక్సీ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా చిన్నులపాయలు, కొద్దిగా కారం వేసుకొని మనం మిక్సీ పెట్టేసుకోవడమే. ఏం లేదు, గుత్తి వంకాయ కూరలాగా మనం వేసుకోవాలనుకుంటే ఏంచిన శనగపప్పు, నువ్వు పప్పు అన్నీ వేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకో ఒకటి కొబ్బరి పొడి చాలు, తినలేనందుకోసం. నాకు ఎందుకు ఆ ఫ్లేవర్స్ అంతగా నచ్చవు. ఉల్లిపాయ టమాటా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఏంటి టమాటా చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా? చూడండి. ఇప్పుడు మనం ఎందులో అయితే ఉడకపెట్టుకున్నామో అదే గిన్నెలో వాడేసుకోవచ్చండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టింది. ఇందులో మనం కాకరకాయల్లో మనము ఈ కొబ్బరి పొడి కూర్చుకోవాలని చెప్పాను కదా. కొబ్బరి పొడి కూర్చిన తర్వాత ఇలా మనం కాయలు వేసేసుకోవాలి. ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇలాంటి వంటలు కొద్దిగా టైమే పడుతుంది, నిదానంగా ఓపికగా చేసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలా తిప్పుతూ మనము వేయించుకోవాలి. వేగిపోయాయి కాయలు, చూడండి చక్కగా ఎలా కలర్ మారాయో. ఇక ఇంతే, వీటిని మనం ప్లేట్లో తీసేసుకున్నాం. అయిపోయినాయి, మొత్తం వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. అదే ఆయిల్లో వేసుకుందాం. ఒక ఎండుమిర్చి, కొద్దిగా తాలింపులు, ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుందాం. కరివేపాకు. ఫోన్ దూరంగా ఉంచాలి, లేదంటే ఫోన్ త్వరగా పాడైపోతుందని మా ఆయన అరుస్తూనే ఉంటారు. చూడండి ఏగిపోయింది ఉల్లిపాయ. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా ఎందుకు అక్క అంటారా మీరు? గుజ్జు కోసం అండి. చక్కగా ఆ కాకరకాయకి గుజ్జు పట్టేసి భలే ఉంటుంది. అదే రైస్లో కలుపుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం ముక్కలు వేసేసుకుందాం. ముక్కలు వేసేసుకొని అందులోనే మిగిలిన కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమేనండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, వేయడం మర్చిపోయి తీసాను అనుకున్నాను, అది ఎక్కడో స్లిప్ అయిపోయింది.